హరీష్ అన్న ఎట్లా ఉంటుంది ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. జూబ్లీ హిల్స్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతా ఉంది. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మంచి మెజార్టీతో జూబ్లీ హిల్స్ చరిత్రలో ఎప్పుడూ రానంత మంచి మెజార్టీతో మా అభ్యర్థి సునీత గారు గెలుస్తారు. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు 30,000 మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నిజంగా 30,000తో గెలిచేది నిజమే అయితే ఎందుకు మోకాళ్ళ మీద పరిగెత్తుతున్నాడు? 7 సార్లు ఏ ఉప ఎన్నికలో ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉప ఎన్నికకు 7 సార్లు పర్యటించడం అనేది ఇదే మొదలు. అంటే ఓటమి భయం పట్టుకుంది కనుకనే 7 రోజులు ముఖ్యమంత్రి పర్యటిస్తున్నాడు. 7 రోజుల ముందు 2 సంవత్సరాల నుంచి ఇవన్నీ మైనార్టీ మంత్రి 7 రోజుల ముందు ఇస్తున్నాడంటేనే ఓటమి భయం పట్టుకున్నది. ఏనాడు సినిమా కార్మికుల గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి పిలిచి వంగి సినిమా కార్మికులకు దండాలు పెడుతున్నాడంటేనే ఓటమి భయం పట్టుకున్నది. 2 సంవత్సరాల నుంచి గిగ్ వర్కర్స్ గురించి ఆలోచించని ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతుందంటేనే ఓటమి భయం నుంచే గిగ్ వర్కర్స్ నీకు యాదికి వస్తున్నారు. పీజేఆర్ అయినా ఎన్టీఆర్ అయినా 2 సంవత్సరాల నుంచి నువ్వు ముఖ్యమంత్రి ఉంటే ఇద్దరు గుర్తుకు రాలే. ఈరోజు పీజేఆర్ విగ్రహం పెడతా ఎన్టీఆర్ విగ్రహం పెడతా నువ్వు మాట్లాడుతున్నావంటేనే ఓటమి భయంతో మాట్లాడుతున్నావు.